ప్రాజెక్టు చీతాలో భాగంగా భారత్లోని కూనో నేషనల్ పార్కుకు వచ్చిన చీతాల సంతతి పెరుగుతోంది. తాజాగా దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన గామిని అనే చీతా 5 పిల్లలకు జన్మనిచ్చింది. ప్రస్తుతం భారత్లో చీతాల సంఖ్య 26కు పెరిగినట్టు కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ ట్వీట్ చేశారు. ఈ 5 కూనలకు సంబంధించిన వీడియోను ఆయన పోస్ట్ చేశారు. ప్రస్తుతం గామిని వయసు 5 ఏళ్లు ఉందని, దీని వారసత్వం మరింత పెరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్కు వచ్చిన తర్వాత 4వసారి చీతాలు కూనలకు జన్మనిచ్చాయి. తాజాగా పుట్టిన ఈ కూనలతో మొత్తం 13 చీతా పిల్లలు భారత గడ్డపై జన్మించాయి. గతేడాది మార్చిలో జ్వాల అనే చీతా ఒకే కాన్పులో 4 పిల్లలకు జన్మనివ్వగా అందులో 1 మాత్రమే బతికింది. ఈ ఏడాది అదే చీతా జనవరిలో రెండోసారి 4 పిల్లలకు జన్మనిచ్చింది. అనంతరం ఆశా అనే చీతా 3 కూనలకు జన్మనిచ్చింది. ప్రాజెక్టు చీతాతో భారత్లో 74 ఏళ్ల తర్వాత చీతాలు దేశంలోకి అడుగుపెట్టాయి. 1948లో చివరి చీతా చనిపోయిన తర్వాత వీటి ఆనవాళ్లు దేశంలో ఎక్కడా కనిపించలేదు. దీంతో 1952లో వీటిని అంతరించిన జాతిగా ప్రభుత్వం ప్రకటించింది. భారత్లో చీతాలు కనుమరుగవడంతో 2022లో 8 నమీబియన్ చీతాలను భారత్ తీసుకొచ్చారు. దక్షిణాఫ్రికా నుంచి మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్కుకు ప్రత్యేక విమానంలో ఈ చీతాలను తీసుకొచ్చారు. ఆ తర్వాత 2023లో మరో 12 చీతాలను భారత్కు రప్పించారు. ఈ సమూహంలోనే గామిని కూడా భారత్ గడ్డపై అడుగుపెట్టింది. అయితే గతేడాది మార్చి నుంచి ఇప్పటి వరకు అనారోగ్య కారణాలతో 10 చీతాలు మృతి చెందగా పలు చీతాలు పిల్లలకు జన్మనిచ్చాయి. ప్రస్తుతం మన దేశ వాతావరణానికి చీతాలు అలవాటు పడుతుండటంతో భవిష్యత్తులో మరిన్ని చీతాలను రప్పించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.